ఏ రెసిపీ చేస్తున్నారు? కివీ యోగర్ట్ బౌల్ చేసుకుంటాను. సో గుడ్ స్లీప్కి ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది అని ఈ వీక్ మొత్తం మనం మాట్లాడుకోబోతున్నామండి. దానికి సంబంధించి కివీ యోగర్ట్ బౌల్ ప్రిపేర్ చేసుకోబోతున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. కివీ యోగర్ట్ బౌల్కి కావాల్సిన పదార్థాలు: కివీ, నానబెట్టిన వాల్నట్స్, నానబెట్టిన చియా సీడ్స్, యోగర్ట్, ఎండు ద్రాక్ష. కివీ యోగర్ట్ బౌల్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఓకే, సో ఇది కూడా మనకి స్టవ్తో పని లేకుండా చేసే రెసిపీ. ఎస్. ఓకే, సో మనం చిన్న రెసిపీ కాబట్టి ఒకసారి ఫుడ్స్ గురించి ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది, క్వాలిటీ ఆఫ్ స్లీప్ గురించి మాట్లాడుకుందాము. సో రాత్రి పడుకునే ముందు మనం తీసుకునే ఫుడ్ ఎంత ప్రభావం చూపిస్తుంది మన నిద్ర పైన? సో జనరల్గా మనకి కొన్ని ఫుడ్స్ స్లీప్ని సపోర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అశ్విని. దాంతోపాటు మన బెడ్ టైం అంటే మన డిన్నర్లో మనం ఏ మీల్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి కూడా మన స్లీప్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లేట్ డిన్నర్ చేస్తున్నారు, అది కూడా ఎక్కువగా ప్రాసెస్డ్ లేకపోతే ఎక్కువ ఆయిలీ ఉన్న ఫుడ్, లేదంటే నైట్ టైం చాలామంది జొన్న రొట్టె అది తీసుకుంటుంటారు, కానీ అది లేట్గా తీసుకుంటూ ఉంటారు, 10 o'clock అలా తీసుకుంటూ ఉంటారు. లేదు అంటే ఎక్కువ ప్రోటీన్ ఎక్కువగా తీసేసుకోవడం. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ డిన్నర్ చేయడం వల్ల మన స్లీప్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే నైట్ డిన్నర్ అనేది కొంచెం లైట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఎర్లీగా కంప్లీట్ చేయాలి. అంటే మినిమం 7:30 ఆ టైంకి డిన్నర్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. దాని తర్వాత ఎప్పుడైనా ఆకలి వేస్తే ఏమన్నా మైనర్ చిన్న చిన్న స్నాక్స్ లాగా ఉంటాయి కదా, అవి తీసుకోవచ్చు. బట్ మేజర్ డిన్నర్ అయితే 7:30కి కంప్లీట్ అయిపోవాలి. ఒక 2 to 3 hours బిఫోర్ మనం పడుకునే దానికి ముందు మన ఫుడ్ అనేది కంప్లీట్గా క్లోజ్ చేయాలి. అప్పుడే మన గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దట్ మనం పడుకునే టైంకి, మనకు నిద్ర పట్టే టైంకి ఈ రిఫ్లెక్సెస్ అనేవి కడుపులో అవ్వకుండా ప్రాపర్ స్లీప్ అనేది వస్తుంది. ఓకే, అండ్ ఫుడ్స్ మనకి ఏవి సపోర్ట్ చేస్తాయి స్లీప్కి అంటే కొంచెం మెలటోనిన్ అండ్ సెరోటోనిన్ రిచ్ ఫుడ్స్ అనేది ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో మనం ఎప్పుడు చెప్పుకునేలాగే బ్యాలెన్స్డ్ మీల్ ఉండాలి. బ్యాలెన్స్డ్ మీల్ వదిలేసి ఓన్లీ ఈ ఫుడ్స్ ఎత్తుక్కొని వీటిని ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోదు. బ్యాలెన్స్డ్ మీల్తో పాటు ఈ మెలటోనిన్ మనకు మేజర్లీ వచ్చేసరికి కొన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, కివీలో కానీ, లేదు అంటే కొంచెం మెగ్నీషియం ఉన్న ఫ్రూట్స్, బనానా తీసుకోవడం కానీ, లేదంటే omega-3 ఎక్కువగా ఉన్న ఫుడ్స్, కివీలో మనకి సెరటోనిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లాంటి టైప్స్ ఆఫ్ ఫుడ్స్ని మనము మన బెడ్ టైంకి ఒక 2 hours ముందు తీసుకుంటే బెటర్. వాటిలో ఉన్న ఈ మెలటోనిన్ వాటి వల్ల మన నర్వ్స్ అనేది కామ్ డౌన్ అవుతాయి. కామ్ డౌన్ అయ్యి మనకి ప్రాపర్ స్లీప్కి కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే, బట్ ప్రాపర్ మన డిన్నర్ సరిగ్గా చేయకుండా అంటే లేట్గా చేసేసి ఈ కివీ ఫ్రూట్ తినేసాను నాకు నిద్ర పట్టలేదు అంటే కాదు. సో ప్రాపర్గా మీరు అన్నట్టుగానే చాలామందికి హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నా సరే కొంతమంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. అదేమైనా హెరిడిటరీగా వస్తుందా? ఏజ్తో ఏమన్నా ఈ సంబంధం ఉందా? సో బికాజ్ ఆఫ్ స్ట్రెస్ వల్ల చాలామందికి స్లీప్ ఇష్యూస్ అవుతుంటాయి, లేకపోతే యాంగ్జైటీ ఇష్యూస్, డిప్రెషన్ ఇష్యూస్, లేకపోతే మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ ఉండడం, ఈ గర్డ్ ఉండడం, వీటి వల్ల స్లీప్ అనేది ఎప్పుడైనా సరే డిస్టర్బ్ అవుతుంది అశ్విని. సో ఇటువంటిది ఏది లేదు ఒక ప్రాపర్ హెల్దీ పర్సన్కి. అంటే మనకి ఇన్సామ్నియా అనేది చాలా రేర్ కేసెస్లో హెరిడిటరీ ఉంటుంది. బట్ అది మన లైఫ్ స్టైల్ అనేది మనం ప్రాపర్గా పెట్టుకున్నప్పుడు అది అంతగా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. ఓకే, మెల్టోనిన్ అండ్ అలాగే మనకి మెగ్నీషియం సప్లిమెంట్స్ ఫుడ్స్ అని చెప్పేసి అన్నారు. ఫుడ్స్ కాకుండా కొంతమంది టాబ్లెట్స్ కూడా సప్లిమెంట్స్ రూపంలో తీసుకుంటూ ఉంటారు కదా, అవి ఏ ఏజ్లో తీసుకుంటే మంచిది? లైక్ డాక్టర్ ఏమన్నా మనకు సజెస్ట్ చేస్తే మంచిదా? చాలామంది అడగకుండానే మెగ్నీషియం తీసుకోండి మీ నిద్ర పడుతుందని చెప్పేసి అంటారు కదా, అలా ఏమన్నా తీసుకోవచ్చా? ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం మెగ్నీషియం లెవెల్స్ చెక్ చేసుకోవాలి. మన బాడీలో మెగ్నీషియం ఎలా ఉందో చూసుకొని, అది మనకి ఎక్స్ట్రీమ్ డెఫిషియన్సీ ఉంది, మనకి ఖచ్చితంగా సప్లిమెంట్స్ ఆర్ ట్యాబ్లెట్ సపోర్ట్ నీడెడ్ ఉంటేనే అవి తీసుకోవాలి. ఒకవేళ లేదు ఫుడ్ త్రూ కరెక్ట్ చేసుకోవచ్చు అనుకుంటే ఫుడ్తో డిపెండ్ అయితే సరిపోతుంది. అండ్ చాలామంది ఇప్పుడు మెల్టోనిన్ స్ట్రిప్స్ అవి కూడా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. అంటే చాలా బ్యాడ్ స్లీప్ ఉంది, ఎంతగా అంటే ఒక 2-3 days నుంచి పడుకోలేదు, దానివల్ల మిగిలిన థింగ్స్ అన్ని లైఫ్లో ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే ఆ టైంలో సపోర్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఇట్లా మెగ్నీషియం సపోర్ట్స్ ఇవ్వడము అండ్ లేదు అంటే మైనర్ డోసెస్ ఆఫ్ మెలటోనిన్ తీసుకోవడము అది ఓకే. బట్ అది ఒక అడిక్షన్ హ్యాబిట్ లాగా అయిపోయి అది అంటే మిగతాది కరెక్ట్ చేసుకోము, ఎందుకంటే మనకి వీటితో సింపుల్గా స్లీప్ వచ్చేస్తుంది కదా, అవి హ్యాబిట్ లాగా చేసేసుకుంటాం. సో అట్లయితే కరెక్ట్ కాదు. సపోర్టింగ్కి తీసుకొని బట్ మిగిలిన ఫ్యాక్టర్స్ ఏవి మనకి అవి ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుందో వాటిని కరెక్ట్ చేసుకుంటూ మెల్లిగా వీటి నుంచి బయటికి రావడం అనేది ఇంపార్టెంట్. ఓకే, ఓకే డన్. సో మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం కివీ ఫ్రూట్ని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాం. ఓకే,
ఇది మనకి మీల్కి బదులుగా ఏమన్నా తీసుకునేదా అండి, లేదంటే బెడ్ టైంకి ఎంత బిఫోర్ మనం తీసుకుంటే మంచిది ఈ కివీ యోగర్ట్ బౌల్ అనేది? సో మీల్ రీప్లేస్మెంట్కి అయితే ఇది కంప్లీట్గా అసలు పని చేయదు అశ్విని. ఇది ఏంటి అంటే జస్ట్ ఒక సపోర్టింగ్కి. ఈ కివీ యోగర్ట్ బౌల్ ఏంటి అంటే మనకి ఇందాక చెప్పుకున్నట్లు కివీలో సెరటోనిన్ అండ్ కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. అండ్ వాల్నట్లో వచ్చేసరికి ఒమేగా 3 ఉంటుందన్నమాట. సో ఈ కాంబినేషన్ తీసుకున్నప్పుడు మనకు ఆ నర్వ్ రిలాక్సింగ్కి కొంచెం హెల్ప్ చేస్తుంది. అండ్ సో దట్ గుడ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉంటుంది అని చెప్పేసి ఇది సజెస్ట్ చేస్తున్నాము. అండ్ మీల్ తీసుకున్న తర్వాత అంటే ఎర్లీ డిన్నర్ చేయాలి. 7 ఆ టైంకి డిన్నర్ కంప్లీట్ చేసి 8 ఆ టైంకి, అంటే మన బెడ్ టైం 10 ఉంది అంటే 8 ఆ టైంకి బౌల్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఒక 2 hours ముందు తీసుకుంటే కొంచెం మనకి హెల్ప్ అవుతుంది. 2 hours అంటే అదే ఇందాక చెప్పినట్లు మనం 2 hours ముందు ఇంకా కంప్లీట్ సాలిడ్ ఫుడ్ అనేది ఆపేసేయాలి. దాని తర్వాత జస్ట్ మన బాడీకి కొంచెం టైం ఇస్తే ఆ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్, మనం తీసుకున్న ఫుడ్ అనేది కూడా మన స్లీప్ డిస్టర్బ్ కాకుండా ప్రాసెస్, డైజెషన్ ప్రాసెస్ అనేది జరిగిపోతుంది అని చెప్పేసి. ఓకే ఓకే, సో మనం కివీ అయితే కట్ చేసేసుకున్నాం. మనం డైరెక్ట్గా ఇది సర్వింగ్ బౌల్లోనే మిక్స్ చేసేసుకున్నాం. సో దీంట్లోకి మనం కట్ చేసుకున్న కివీ ముక్కలు వేస్తున్నాం. ఓకే, సో దీంతో పాటు మనము సోక్ చేసుకున్న థింగ్స్ కూడా యాడ్ చేస్తాము. సో ఫస్ట్ మనం సోక్ చేసుకున్న వాల్నట్స్ యాడ్ చేసుకుందాము స్పూన్. నెక్స్ట్ కొన్ని ఎండు ద్రాక్ష యాడ్ చేస్తున్నాను, జస్ట్ స్వీట్నెస్ కోసం యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నానబెట్టిన చియా సీడ్స్ ఒక స్పూన్ యాడ్ చేసుకుంటాం. ఓకే, సో లాస్ట్లో మన యోగర్ట్ యాడ్ చేస్తాం. ఓకే. సో దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. అశ్విని గారు, మన కివీ యోగర్ట్ బౌల్ అయితే రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి. ఓకే, వెరీ ఈజీ రెసిపీ అండి. అఫ్ కోర్స్ పడుకునే ముందు మనం ఎక్కువ వర్క్ కూడా చేయలేము, ఎక్కువగా మనం ఏదైనా వండుకునే ఫుడ్స్ కూడా తీసుకోలేము. కాబట్టి ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. కివీ యోగర్ట్ బౌల్ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. కివీ యోగర్ట్ బౌల్కి కావాల్సిన పదార్థాలు: కివీ, నానబెట్టిన వాల్నట్స్, నానబెట్టిన చియా సీడ్స్, యోగర్ట్, ఎండు ద్రాక్ష. కివీ యోగర్ట్ బౌల్ తయారు చేసుకునే విధానం: ముందుగా కివీని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకుని అందులో కట్ చేసుకున్న కివీ ముక్కలు, నానబెట్టిన వాల్నట్స్, ఎండు ద్రాక్ష, నానబెట్టిన చియా సీడ్స్, యోగర్ట్ వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కివీ యోగర్ట్ బౌల్ రెడీ.